రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతినిధుల నంద్యాల జిల్లా ప్రతినిధులు ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశాన్ని ఈరోజు అధ్యక్షత వహిస్తున్న మైరెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన రాయలసీమ సాగునీటి సాధన ప్రతినిధులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత 10 సంవత్సరాలుగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది. రాయలసీమలో రాయలసీమ సాగునీటి కోసం, రాయలసీమ నీటి హక్కుల కోసం, రాయలసీమ ప్రాజెక్టుల కోసం అనేక ఉద్యమాలు చేసుకుంటూ పోతే, ఈ ఉద్యమాల్లో ముందుకు పోవడానికి ప్రథమమైన కారణం ఈరోజు నంద్యాల రైతాంగం అని చెప్పి గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. నంద్యాల జిల్లా రైతాంగం చేసిన ఈ పోరాటంతో ఈరోజు రాయలసీమలో అంతో ఇంతో లాభం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా కృష్ణా యాజమాన్య నోటిఫికేషన్లో 4 ప్రాజెక్టులకు అనుమతులు లేవని ప్రకటిస్తే, రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించిన తెలుగంగ, గాలేరునగిరి, నంది నీవగలిగిన ప్రాజెక్టులకు అనుమతులు లేవని ప్రకటిస్తే, మనం నంద్యాల రైతాంగం యొక్క మద్దతుతో కార్యక్రమం చేసుకుని 1 సంవత్సర కాలంలో మనం అనుమతులు సాధించుకున్నామంటే ఇది నంద్యాల రైతాంగం యొక్క గొప్పతనం. అదేవిధంగా 1996 జూన్ 15వ తారీఖున శ్రీశైలం కనీస నీటి మట్టానికి 834 అడుగులు తీసుకోపోతే మాట్లాడని వైనం 96 నుండి రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఈ రోజు రూల్ కరువులో 854 అడుగులు నవంబర్ వరకు పెట్టాలి అనే విధానాన్ని తీసుకురావడం కూడా రాయలసీమ రైతాంగం ఈరోజు వాస్తవంగా కార్యక్రమాలు జరగవు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ కార్యక్రమాలు జరిగిన ఈ నేపథ్యంలోనే మనం ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 తర్వాత కూడా మనం 2 అంశాలను పదే మాట్లాడుతూ వచ్చాం. రాయలసీమ బతికి బట్ట కట్టాలి అంటే మేజర్ ప్రాజెక్ట్స్ తో పాటుగా కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదులతో పాటుగా చెరువుల పునరుద్ధరణ జరగాలి, చెరువుల అనుసంధానం జరగాలి, కాలువలతో చెరువుల నిర్మాణం జరగాలి. దీనికోసం రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడాలంటే 2014 నుండి ఏ రాజకీయ పార్టీ మాట్లాడకపోయినా, మనం ఎవరు వినకపోయినా చెట్టుకు చెప్పండి, గోడకు చెప్పండి అని చెప్తూ ఉంటే ఈ రోజు జగన్ ప్రభుత్వం విని ఈ రోజు నిన్న ఫైనాన్స్ మినిస్టర్ తీసుకెళ్లి దక్షిణాది మండల మీటింగ్ లో ఈ రోజు అమిత్ షా గారికి మొట్టమొదటిసారిగా ప్రత్యేక ప్యాకేజీ గురించి మాకు 25,000 కోట్లు కావాలి అని అంటే, చెవిటి వాటి ముందు శంఖం ముదినట్టుగా ఉన్నప్పుడు కూడా ఈ రోజు వాళ్ళ చెవులకు తీసం పోసుకున్న ఆ శబ్దం నిలబడేలాగా చేసిన ఘనకార్యం కూడా ఈరోజు నంద్యాల రైతాంగం లేదని చెప్పి చెప్తున్నాను. నంద్యాల యొక్క జిల్లా రైతాంగం లేదు. అదేవిధంగా ఈరోజు మనం రాష్ట్ర విభజన జరిగిన రోజు నుండి కూడా అయ్యా ఆ రోజు కన్నా లక్ష్మీనారాయణ గారు మన ఇంటికి వచ్చింది, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయాలి అని అడిగితే, ఎక్కడైనా ఆచార్య ఇంజనీరింగ్ జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2 కూడా గుంటూరులో ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఇది ఎక్కడ అన్యాయమన్నా? మన నంద్యాల రిజిస్ట్రేషన్ అంటే తక్కువ పొలం ఉంది, అక్కడ 100 ఎకరాల పొలం ఉంది. 100 ఎకరాల్లో ఆచార్య ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ అక్కడే పెట్టుకుంటారట, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం అక్కడే పెట్టుకుంటారట. మరి ఇది అన్యాయం కదా అంటే, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టుకుంటే పెత్తనమంతా కేంద్రంలో పోతుంది కాబట్టి ఆచారాన్ని అక్కడ తెచ్చుకొని జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఆ ప్రభుత్వం పక్కన పడేసింది. దీని గురించి నిరంతరం మనం పోరాడుతూ వచ్చాం. అయ్యా తగడచి దగ్గర 1600 ఎకరాలు ఉంది, మీరు పందాలం చేయొద్దు, ఆ పొలంలో జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టండి. అక్కడ ఉన్న అరకొర భూములు మీరు పెట్టుకుంటూనే అక్కడ చదువుకు కావాల్సింది బిఎస్సీ విద్యార్థులకు ఎంఎస్సీ ఇన్స్టిట్యూట్ పెట్టొచ్చు, ఆల్ ఇండియా స్థాయిలో ఉన్న రీసెర్చ్ పిహెచ్డి స్టూడెంట్స్ పెట్టొచ్చు అని చెప్తూ మాట్లాడుతూ ఉంటే, ఆ చెవులలో సీసం పోసుకున్న నాయకులకు వినపడేలాగా ఉద్యోగం చేసింది కూడా ఈరోజు నంద్యాల రైతాంగం అని చెప్పి గర్వంగా చెప్తున్నారు. దీంతో పాటుగా మనకు రాయలసీమ రైతాంగం అక్కడక్కడ కలిసి వచ్చారు. వీరి అందరికీ కూడా ఈ రోజు సగర్వంగా శిరస్సు వచ్చి నమస్కారాలు బాధాపడాలని చెప్తున్నాను. మరి ఈ నేపథ్యంలో, ఇన్ని విజయాలు సాధించుకున్న నేపథ్యంలో కూడా మనం ఒక విషయాన్ని ఆలోచించుకోవాలి. మన పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంటే పోలవరం గురించి పోలవరం ఆంధ్ర జీవనాడి అన్నారు. పోలవరం కడితే ఆంధ్రప్రదేశ్ అంతా సస్యశ్యామలం అవుతుందన్నారు. పోలవరం గురించి అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర మీద ఒత్తిడి తీసుకొచ్చి జాతీయ ప్రాజెక్టు కింద తీసుకొచ్చారు. పోలవరం కుడికాల ద్వారా 80 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకి ఇస్తే, శ్రీశైలం పోవాల్సిన కృష్ణా డెల్టాని నీటిని ఆపి ఆ నీటిని రాయలసీమకి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2016 మార్చి 29వ తారీఖున అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. మరి పోలవరం కట్టడం నిర్మాణం ఆలస్యం
అవుతుంది, అది 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. దానికి తాత్కాలికమైన ప్రాజెక్టు పట్టిసీమ ప్రాజెక్టు కడతామంటే కట్టండి అని చెప్పి మనం సగర్వంగా వెల్కమ్ చేసాం అందరం. ఒక్కటి కూడా పట్టిసీమ ప్రాజెక్టు 2017లో పూర్తి అయిపోయింది. అయిపోయిన వెంటనే అయ్యా మీ ఆ నీళ్ళను ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఆ ప్రభుత్వం పడలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం వస్తుంది, ఇది జాతీయ ప్రాజెక్టు, ఎవరు మాట్లాడినా పోలవరం పోలవరం అంటూ ఆ నీళ్లను 40 టీమ్స్ ఈ రోజు 20 టీమ్స్లో కర్ణాటక మహారాష్ట్రకు ఒప్పందం ఉన్న 30 టీమ్స్లు ఇవ్వాలి. మిగిలిన 40 టీమ్స్లు ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో ఉన్న ఈ ప్రాజెక్టులకు నీటి వాటా ఇవ్వమంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఎవరేం మాట్లాడుతున్నారు? ఇది జీవనాడి, అన్ని ప్రాంతాలకు నీళ్లు వస్తాయని మాట్లాడుతున్న వాళ్ళు నిన్నటికి నిన్న ఒక జీవో రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. 26వ తారీఖున ఒక జీవో రిలీజ్ చేసి ఈ 45 టీమ్స్లు పాలమూరు రంగారెడ్డికి తీసుకుపోతున్నాం అని చెప్పి జీవో రిలీజ్ చేసుకొని, అంటే ఇది చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం కాదు, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఏ విధంగా హక్కు లేదు. లేకపోతే ఆ 40 టీమ్స్ పాలమూరు రంగారెడ్డికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. అదేవిధంగా చిన్ననీటి వనరుల ద్వారా ఉండే 40 టీమ్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని 90 టీమ్స్ నికర్జనాలు ఉన్నాయి, మాకు అనుమతులు ఇవ్వండి అని చెప్పి కేంద్ర సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర డిపిఆర్ పంపించింది. పంపిస్తే ఈ వార్త అంటే అన్ని పార్టీలు కూడా ఫరూక్ గారు నంద్యాలలో కూర్చొని జగన్ పార్టీ దగ్గర అయ్యా పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, పోలవరం ఎత్తు తగ్గిస్తే రాయలసీమ అన్యాయం అయిపోతుందని మాట్లాడినా ఫరూక్ ఈ రోజు మాట్లాడడం లేదు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులతో కూడా అయ్యా పోలవరం పూర్తిగా చేయాలి, పట్టిసీమ చేసుకొని పోలవరం ఆపేస్తున్నాడు, రాయలసీమ అన్యాయం అయిపోతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రోజు ప్రతిపక్షంలో వాళ్ళంతా ఈ రోజు అధికార పక్షంలో ఉన్నారు. లేదా ఆ రోజు అధికార పక్షంలో ఉండి కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షంలోకి మారిపోయిన నాయకులు ఉన్నారు. ఎవరు కూడా నోరు వెళ్ళడం లేదు. మరి ఇన్ని నీళ్లు 45 టీమ్స్ల నీళ్లు ఒక నిద్ర జలాలు రావాల్సి ఉంటే ఒక ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా 45 టీమ్స్లు ట్రాన్స్ఫర్ చేసుకొని డిపిఆర్ పంపిస్తే నోరు మూసుకొని ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి వీళ్ళంతా ఉంటే రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయా? అంటే పోలవరం ఆంధ్రలో జీవనాడని మాట్లాడే రాజకీయ పార్టీలు, రాష్ట్రానికి విధించిన కాంగ్రెస్ పార్టీ, దానికి సహకరించిన బీజేపీ పార్టీ, వెనకబడిన ప్రజల వైపు చూసే కమ్యూనిస్ట్ పార్టీలు నోరు మెదపడం లేదంటే రాయలసీమ వైపు ఎవరు చూస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఈ అంశం ఏ పేపర్లో రాశారు? సాక్షి పేపర్లో రాశారు. 27వ తారీఖున పేపర్లు వచ్చింది. ఏమని రాశారు? ఎస్ఎల్బీసీకి కేటాయించిన 45 టీమ్స్ నీటిని, ఎస్ఎల్బీసీ అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కు కేటాయించిన 45 టీమ్స్ నీటిని పాలమూరు రంగారెడ్డికి ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి సాక్షి పేపర్లో రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి పేపర్లో రాశారు. అసలు ఎస్ఎల్బీసీకి నీటి హక్కు ఎక్కడి నుంచి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఈరోజు ఆ పత్రిక యజమానిగా. మరి ఎస్ఎల్బీసీకి హక్కు లేని నీటిని హక్కు ఉంది అని చెప్పి ఆయన పత్రికలో రాసి ఎండార్స్ చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఆ హక్కున్న నీటిని రంగారెడ్డికి ట్రాన్స్ఫర్ చేసుకుని పాలమూరు రంగారెడ్డికి చేసుకున్నామని చెప్పి వైఎస్ఆర్సీకి సంబంధించిన పేపర్ రాసింది. అయ్యా వైఎస్ఆర్సీపీ వాళ్ళే కాదు, ద్రోహం చేసింది రాయలసీమకు తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు అనే దానికి ఆంధ్రజ్యోతి పేపర్ ఇంకా రాశారు. 90 టీమ్స్ పాలమూరు రంగారెడ్డికి ఎక్కడ రాశారు? 27వ తారీఖున హైదరాబాద్ ఎడిషన్లో రాశారు. మరి ఈ వార్తను మీరు ఎక్కడైనా రాయలసీమలో చదివారా? ఆంధ్రప్రదేశ్లో చదివారా? ఆంధ్రప్రదేశ్ వార్తల్లో నేను పేపర్లు తీసుకొచ్చానన్నా, నేను ఎవరన్నా ఉంటే 27వ తారీఖు పేపర్ అన్ని తీసుకొచ్చాను. ఇది సాక్షి పేపర్, ఏమన్నా 27వ తారీఖు. ఇది ఈనాడు పేపర్ అన్న 27వ తారీఖు. మీరందరూ వచ్చి ఓపెన్ చూడండి చాలా పేపర్లో ఏ పేపర్లు వేశారు. ఇది ఆంధ్రప్రభ పేపర్, ఇది విశాలాంధ్ర, ఇది హిందూ. మరి ఎవరు రాస్తారన్న మన గురించి? అంటే రాయలసీమ వైపు ఒకవైపు రాజకీయ పార్టీలు మాట్లాడడం లేదు, ఒకవైపు ప్రజాప్రతినిధులు మాట్లాడడం లేదు, ఒకవైపు మాజీ ప్రజాప్రతినిధులు మాట్లాడడం లేదు, ఇంకొక వైపు ఎవరేం మాట్లాడుతున్నారన్నా ఆంధ్రలో జీవనాడి పోలవరం అంటున్న ప్రజా సంఘాలు, లేదా ఉషా తమకు ఆంధ్ర హక్కు అంటున్న ప్రజా సంఘాలు రాయలసీమ అంశాలు మాట్లాడడం లేదంటే ఎంత దుర్మార్గం. ప్రజా సంఘాలు మాట్లాడడం లేదు, ప్రజాప్రతినిధులు మాట్లాడడం లేదు, మాజీ ప్రజాప్రతినిధులు మాట్లాడడం లేదు, రాజకీయ పార్టీలు మాట్లాడడం లేదు. ఈ రోజు జగన్ పార్టీ, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ సలహాదారులు నియమిస్తుంటున్నారు. కార్పొరేషన్ ఒక సలహాదారుడు, డిపార్ట్మెంట్ ఒక సలహాదారుడు, ముఖ్యమంత్రికి ఒక సలహాదారుడు,
మంత్రికి ఒక సలహాదారుడు. ఈ సలహాదారులంతా ఏం చేస్తున్నారు? నీళ్ళు అక్కడికి పోతుంటే దీని గురించి ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడాల. మళ్ళీ మనకు ఇంకో మిత్రులు ఉన్నారు, సాగునీటి నిపుణులు ఉన్నారు, కృష్ణాంత నిపుణులంతా ఉన్నారు. ఉండి కృష్ణానదిలో నీళ్ళు లేవయ్యా, మీరు కృష్ణానది గురించి పోరాటం చేయొద్దు, గోదావరి నుండి తెచ్చుకోండి, తెచ్చుకునేది కూడా మా పోరవరం నుండి తెచ్చి మీరు పోసుకోండి చెప్పి ఉచిత సలహా ఇచ్చే సాగునీటి నిపుణులు ఉన్నారు. మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. మన వైపు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, కోస్తాకు సంబంధించిన ప్రజా సంఘాలు, అదేవిధంగా సలహాదారులు, అదేవిధంగా ఉన్నత స్థానంలో ఉన్న సాగునీటి సంఘ యొక్క అధికారులు, ప్రభుత్వము, మాజీ సాగునీటి సంఘాలు, పత్రికలు కూడా మన వైపు పనిచేయడం లేదు కదా. మరి ఇదే సందర్భంలోనే మన గురించి చెప్తున్న వైరెడ్డి గారు చెప్పారు, జూలై 2021 ఈ ప్రాజెక్టులకు అనుమతులు లేవాలంటే 17వ తారీఖు నుండి యుద్ధం మొదలు పెట్టాము. బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్ళాం, జీవీ నరసింహరావు దగ్గరికి వెళ్ళాం, సోమరాజు గారి దగ్గరికి వెళ్ళాం, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం, అందరి నాయకులను చెప్పుకొచ్చాం. 6 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం. అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు పిలిచి మాట్లాడితే కోస్తా జిల్లాలో ఉన్న నాయకత్వం పెత్తనంలో జరుగుతున్న రాజకీయ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులతో కూడా డిసెంబర్ 19వ తారీఖున మనం సత్యాగ్రహం చేస్తూ మీరంతా హైదరాబాద్ విజయవాడకు రావాలని అంటే, అయ్యా కృష్ణా యాజమాన్య బోర్డును మనం వ్యతిరేకిద్దామన్నారు. కృష్ణా యాజమాన్య బోర్డు అసలు మనకు వద్దే వద్దు, మన చుట్టూ తీసుకుపోయి మన చోటు ఎందుకు పెట్టామన్నారు. ఇవన్నీ కూడా ఈ రాజకీయ పార్టీలన్నీ ఎవరి పెత్తనంలో జరుగుతున్నాయన్నా కృష్ణా జిల్లా యాజమాన్యం, కృష్ణా జిల్లా యొక్క అభివృద్ధి చెందిన ఆ ప్రాంతం యొక్క అడుగు మడుగులకు వస్తున్న పార్టీని ఈరోజు అక్కడ ఉండి కృష్ణా యాజమాన్యం బోర్డు మనం ఒప్పుకోవద్దు అంటారు. అయ్యా సవరణ కోసం పోరాడదామయ్యారంటే వద్దు అంటారు. ఎందుకు వద్దు అంటారో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి, మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నికర జలాలు, రాయలసీమకు నికర జలాలు ఉన్న ప్రాజెక్టులో 19 లక్షల ఎకరాలు నీళ్లు పారాల్సి ఉంటే 8 లక్షల ఎకరాలు నీళ్లు పారుతూ ఉన్నాయి. ఎక్కడ నుండి పైన ఎగువ మనం ఉన్నాం, తుంగభద్ర ఎగువ ఉంది, శ్రీశైలం ఎగువ ఉంది. మనం చేతగాక పట్టుకోకుండా పోతుంటే 11 లక్షల ఎకరాలకి మనకు పారవలసింది కిందికి పోతూ ఉంటే, కృష్ణా డెల్టాలో ఎండాకాలంలో పారవలసింది 37,498 ఎకరాలు అయితే 10 లక్షల ఎకరాల నీళ్లు పారుతోంది, 3 లక్షల ఎకరాలు చెరువులు పారుతున్నాయి. మరి కృష్ణానది యాజమాన్యం బోర్డు వస్తే ఏమవుతుందన్నా? ఏమవుతుంది? రేపు ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి చిన్నరామకృష్ణారెడ్డిలో, మా సుబ్బారెడ్డిలో, మా సాకేశ్వరెడ్డిలో, మా పట్నంరాములో, మా రాముడు పోయి ఏదో మా గౌసో పోయి అడుగుతారు, నా నీళ్ళు ఏమైపోయింది, మా పరివేశ్ పోయి అడుగుతారు. ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండో అడగడానికి ఏ సంస్థ ఉండకూడదు. కాబట్టి కృష్ణ యాజమాన్య బోర్డు వద్దుకో. ఒక పార్టీ ప్రధాన కార్యదర్శి అసలు కృష్ణ యాజమాన్య బోర్డు ఎందుకు పెట్టారన్న అంటే, అయ్యా రాష్ట్ర విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2వ తారీఖు 2014 కంతా కృష్ణా యాజమాన్య బోర్డు ఏర్పాటు కావాలి. 60 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ఈ ప్రభుత్వం 7 సంవత్సరాల తర్వాత చేస్తుంటే నువ్వు చెప్పే తప్పని అంటాడు. ఒక ప్రధాన కార్యదర్శి, ఒక పార్టీకి, ఒక జిల్లా ప్రధాన కార్యదర్శి, వాళ్ళంతా ఏమిటి ఉన్నారు? చట్టాన్ని చదవడం లేదు, లేదా విభజన చట్టాన్ని చూడడం లేదు, లేదా బ్రిజేష్ కుమార్ కమిటీ పంచాయతీ వ్యవహారాన్ని చూడడం లేదు. వాళ్ళు చూస్తున్నారంతా ఏం చూస్తున్నారు? కృష్ణా జిల్లా నాయకత్వం ఏం చెప్తున్నారో వాళ్ళకి అడుగుతే రాజకీయ పార్టీ ప్రతినిధులు ఈరోజు అలాంటి పార్టీని మరి ఉండి ఆ విధంగా కేఆర్ఎంపీ ఒత్తుకో అంటున్నారు. కేఆర్ఎంపీ ఒత్తుకో అంటే రాష్ట్ర చట్టంలో ఒక అంశం ఒత్తుకో అంటే హైదరాబాద్ మనకు కావాలని అడుగుతామా? తెలంగాణ ఇచ్చిన హైదరాబాద్కు ఇచ్చింది కాదు, మనం కావాలని అడగాలి కదా రాష్ట్ర విభజన చట్టంలో. మరి అడగలేని ఈ రోజు నాయకులు ఉంటూ ఈ రోజు నిన్న 19వ తారీఖున కోర్టులో ఒక కేసు చేశారు. ఎవరు చేశారు? అక్కడ ఒక ఎన్జిఓతో రైతులతో ఇచ్చారు. ఆ రైతులకు ఎవరు వెనకాల సపోర్టు, ప్రభుత్వం సపోర్టు వేసి ఈ కేఆర్ఎంపీ చుట్టూను రాష్ట్ర ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఏంటి కోర్టులో వేశారు. మరి కోర్టులో వేసిన వాళ్ళు అది బిల్లు అడ్మిట్ కాకపోతే రాష్ట్ర జలాలకు సంబంధించిన సమస్య కాదని చెప్పి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అక్కడ పోయి ఇది రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన అంశం కాబట్టి మీరు అడ్మిట్ చేసుకోవాలన్నారు. మరి రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్ యువకులు మనం కూడా పిల్లి వేయాలి కదా, మన రాజకీయ నాయకులు పిల్లి వేయాలి కదా. ఈరోజు రాయలసీమకు అత్యంత కీలకం. ఈ రోజు 4 ప్రాజెక్టులకు అనుమతి వచ్చిన తర్వాత మీరు మరి అనుకోవచ్చు ఈ విషయంలో కూడా ఇది 19వ తారీఖున పేపర్లో వస్తే, 19వ తారీఖున పేపర్లో వస్తే ఎక్కడ వచ్చింది అనేది సాక్షి పేపర్లో వచ్చింది, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. మళ్ళా అన్ని పేపర్లు చూడలేదు. ఒక వైఎస్ఆర్సీ పార్టీ, ఒక తెలుగుదేశం పార్టీ తెచ్చుకున్న ఈ పేపర్లు వచ్చాయి. మరి ఆంధ్రప్రదేశ్ కూడా అదే పేపర్లు ఉన్నాయన్న. ఈ పేపర్లో ఏ పేపర్లో ఆంధ్రజ్యోతిలో రాలేదు, ఆంధ్రప్రభలో రాలేదు, హిందూలో రాలేదు, విశాఖలో రాలేదు, ఆంధ్రజ్యోతిలో రాలేదు, సాక్షిలో రాలేదు. ఏమి దుర్మార్గం ఏంటి? మన కళ్ళకు గంటలు కట్టాలంటున్నారా వీళ్ళు? మనకు ఒకవైపు ఆశ చూపించి అక్కడ లడ్డు ఉందయ్యా, లడ్డు మీకు తినిపిస్తాం,
అని చెప్తూ ఆ లడ్డును పక్కన పందారం చేస్తూ ఆ లడ్డు పోయిన విషయాన్ని కూడా మనకు చెప్పకుండా ఉంటే మనం ఈరోజు మన పరిస్థితి ఏమైంది ఈరోజు. మరి ఈ అంశాన్ని గురించి ఎవరు మాట్లాడాలి? లేదా కృష్ణ యాజమాన్య బోర్డు ఉంటేనే మా నికరగలలో 19 లక్షల ఎకరాల నీళ్లు వస్తాయి. ఈరోజు కృష్ణ యాజమాన్య బోర్డు అక్కడ ఉండి మా శ్రీహరి మాట్లాడుతూ జీవనం రద్దు చేయాలనే అవసరం లేదు. ఈరోజు కృష్ణ యాజమాన్య బోర్డుకు మనం 14 పాయింట్లు నోట్ పంపించాం. 854 పెట్టాల్సిన అవసరం ఎందుకుందో చెప్పాం. మాకు ఈరోజు కేసీ కెనాల్ మా ఎస్ఆర్బీసీకి నీళ్ళు ఇస్తున్న పాటు ప్రభుత్వం కేవలం ఒకటే ఒక మాట మాట్లాడింది, మద్రాస్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి కాబట్టి 854 ఇవ్వాలంటే మీరు తప్పు అని చెప్పిన లెటర్ పంపించాం. 14 పాయింట్స్ లెటర్ పంపించాం. మద్రాస్ డ్రింకింగ్ వాటర్తో పాటుగా మాకు ఎస్ఆర్బీసీ చట్టబద్ధమైన నీటి హక్కులు ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన రోజు కూడా 854 అడుగులు చట్టబద్ధంగా ఉండాలని చెప్పి బచావతావాడలో స్పష్టంగా రాసింది చూపించాం. శ్రీశైలం ప్రాజెక్టు యొక్క డిజైన్ చూపించాం. లేదా కాలువ తీసుకోవాలనుకుంటే భవిష్యత్తులో తీసుకోవాలనుకుంటే 854 ఉండాల్సిన అంశాన్ని మనం చూపించాం. అంతేకాకుండా ఈరోజు స్పష్టంగా ఒక కీలకమైన అంశం మనం చెబుతున్నాం. ఎలక్ట్రిసిటీ కోసం ఎవరిస్తూ వచ్చినట్టు వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శక్తి తీసుకోబోతుంది కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాట్లాడుతున్న సీట్లు మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే మరీ మీరు చెప్తున్నాను. ఈరోజు ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు ఆ విషయం తర్వాత ఎందుకు చెప్పే విషయం తర్వాత చెప్తాను. మీరు మనీ అనే సినిమా చూసారా? మనీ చెప్తున్నాను. మనీ అనే సినిమా చూసారా? మీరు చూసారా? చూడలేదా? చూడండి, టీవీలో పెట్టుకుంటే నెట్లో అంటే మనీలో పరేష్ రావు అనే ఒక విలన్ ఉంటాడు. ఆయన భార్య జయసురావు హీరో కిడ్నాప్ చేస్తాడు. హీరో ఎవరన్నా జేడి చక్రవర్తి కిడ్నాప్ చేస్తాడు. ఎందుకు? వాళ్ళకి తినడానికి డబ్బులు లేకుండా వాళ్ళకి దేనికోసమో చేస్తారు. చేసిన తర్వాత పోలీసులు పోయి పరేష్ రావు దగ్గరికి పోయి చెప్తారు, నీ భార్యను కిడ్నాప్ చేశారు అంటే పోలీసుల దగ్గర ఏడుస్తాడు. అయ్యో నా భార్య నాని. ఇటువైపు ప్రేక్షల వైపు తిరిగి నవ్వుతాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ నీళ్ళు ఎత్తుకోబోతుంటే మన వైపు చూసి అన్యాయం చేస్తుందని చెప్పి కోస్తా వైపు చూసి నవ్వుతుంది. ఎందుకు? అటువైపు కృష్ణ నీళ్ళు ఎత్తేసి ఎడవైపు కూడా ఎత్తేసి కుడివైపు కూడా ఎత్తేసి నీళ్ళు ఎక్కడ తీసుకుపోతారన్నా నాగార్జున సాగర్ సుడిగాలో తీసుకుపోతారు, కృష్ణా డెల్టా తీసుకుపోతారు. జరిగే నష్టం ఎవరికి? రాయలసీమకు. మన వైపు చూసి పరేష్ రావు ఏ విధంగా దిగులు పెట్టిన ఫేస్ పెట్టాడో అదేవిధంగా ప్రభుత్వాలు ఫేస్ పెడుతూ ఉంటే అవి కాదయ్యా. ఈ రోజు నాగార్జున సాగర్కి ఇవ్వాల్సిన నీళ్లు ఏంటి అనేది బచావతావాడలో చాలా చట్టబద్ధంగా ఉన్న అంశాన్ని బయటికి తీసి ఈరోజు మనం కృష్ణ యాజమాన్య బోర్డుకి ఇచ్చాం. అదేవిధంగా ప్రభుత్వానికి రాసాం మీ ఆర్బిట్ చేయాలని చెప్పి. మీరు అల్టిమేట్ గా నాగార్జున సాగర్ పవర్ కింద ఇవ్వాల్సింది కేవలం 150 టీమ్స్ మాత్రమే. మీరు ఈ రోజు శ్రీశైలం ప్రాజెక్టు కడుతున్న రోజు ఆ రోజున్న కర్ణాటక రాష్ట్రం కానీ ఆ రోజున్న మహారాష్ట్ర రాష్ట్రం కానీ అభ్యంతరాలు పెట్టాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని కేటాయించడానికి అభ్యంతరాలు పెడితే బచావత్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఇక్కడ తయారు చేసే కరెంటు ఉత్పత్తి చేసే నీరు వృధా కావడం లేదు. ఈ నీరు మేము ఎంత ఇస్తున్నాం అంటే కేవలం నాగార్జున సాగర్ లో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తికి ఎంత నీళ్లు కావాలో అంతే నీళ్లు ఇస్తున్నాము. అది 264 టీమ్స్ల నీళ్లు మాత్రమే ఇస్తున్నాము. భవిష్యత్తులో నాగార్జున సాగర్ కుడి కాలువ కానీ ఎడమ కాలువ కానీ ఏదైనా నీళ్లు తెచ్చుకుంటే మ్యాక్సిమం వేరే అంటే గోదావరి నుండి డైవర్ట్ చేసుకుంటే మ్యాక్సిమం ఇవ్వాల్సింది 120 టీమ్స్ నీరు మాత్రమే శ్రీశైలం నుండి ఇవ్వాలి. అంటే ఈ రోజు ఈ టీమ్స్ శ్రీశైలంలోకి వస్తే శ్రీశైలం నుండి కిందికి ఇవ్వాల్సిందని కేవలం 150 టీమ్స్ ఇచ్చి 820 టీమ్స్ రాయలసీమ శ్రీశైలం నిలబెట్టి మనం అన్ని తీసుకోవాలి. నీళ్ళని తీసుకునే హక్కుని ఈరోజు సంపాదించుకున్నాం. మనం ఈ రోజు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నా. చట్టబద్ధమైన నీటి హక్కులు మన దగ్గర ఉన్నాయి. 4 ప్రాజెక్టులకు ఈ రోజు కావాల్సిన అనుమతులు ఉన్నాయి. మరి ఈ రాష్ట్రంలో ఉన్నా లేకపోయినా మన హక్కును మనం సాధించుకున్నాం. మన హక్కును నీళ్ళని సాధించుకోవాలనుకుంటే ఈ రోజు మన వైపు మాట్లాడే రాజకీయ పార్టీలు కావాలి, మన వైపు మాట్లాడే ప్రభుత్వాలు కావాలి, మన వైపు మాట్లాడే ప్రజాప్రతినిధులు కావాలి, మన వైపు మాట్లాడే మాజీ ప్రజాప్రతినిధులు కావాలి. ఇది కావాలంటే ఏం చేయాలన్నా ఏం చేయాలి మనం మీరు చెప్పాలి. ఈరోజు దానికోసం మనం గెలిచాలి. దానికోసం మనం ఏం చేయాలో మీరు చెప్పాలి. మనల్ని లడ్డూ వేయా తినిపిస్తామని చెప్పి కళ్ళకు బట్టలు కట్టి అక్కడ మోసం జరుగుతూ ఉంటే కోర్టులో కేసు వేసుకుంటే మాట్లాడలేని రాజకీయ వ్యవస్థ ఈరోజు ఉంది. మరి కృష్ణ యాజమాన్య బోర్డులో సవరణలు తెచ్చుకున్నాం. సవరణ గురించి మాట్లాడమంటే ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడలేదన్నా. మనము చెప్తే ఏ ప్రజాసంఘం కూడా మాట్లాడలేదు, పోయి అడిగినా మాట్లాడలేదు. మీరందరూ మీరు మానసిక ధైర్యం ఇచ్చారు. మీరు మన వెంబడి అడుగు వేసుకుని నడిచారు. నంద్యాల గ్రామంటే నంద్యాల మన పెంటలో కూర్చొని సత్యాగ్రహం చేశాం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లోకి వచ్చారు, విజయవాడకు వచ్చారు కష్టమైనా సరే. కనుక మన ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీకు తెలుసో లేదో ఒక మిత్రుడు అడిగాడు, 3 గంటలకు ఎందుకు పెట్టారన్నా ఈరోజు మీటింగ్? బాగా నిద్రపోయే టైంలో వాళ్ళు నిజం చెప్పాలి అబద్ధం చెప్పాలి అవసరం ఎందుకు పెట్టారు? నిజం చెప్పాలి అబద్ధం చెప్పాలి? నిజం చెప్పాలి కదా. మా దగ్గర డబ్బులు లేవన్నా పొద్దున పెట్టి మీకు భోజనం పెట్టాలి.
మీకు భోజనం పెట్టాలి మధ్యాహ్నం పొద్దున పెడితే మా దగ్గర డబ్బులు లేవు. అదే అమరావతి రైతులకైతే మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు పోయి 3 లక్షలు 5 లక్షలు 6 లక్షలు చందాలు ఇచ్చి వస్తారన్న. మనకు చందాలు అడే వల్ల మరి ఒక మాట సహాయం చేయండి అయ్యా. మాకు ఇష్టమైన పోలవరం నీళ్లు, పట్టుసీమ నీళ్లు అక్కడ పోతుంటే దాని గురించి మాట్లాడండి అయ్యా అని అడుగుతున్నాం. అయ్యా మనకు డబ్బులు అడుగుదామా? ఏం కాసేమన్నా అడుగుదామా? మరి డబ్బులు అడగలా నా సిగ్గుపడ్డాం కదా. మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి 3 గంటలు మెడికి పెట్టాం. డబ్బులు లేవు కాబట్టి ప్యాకేజ్ బిస్కెట్లు పెట్టేవాడు. మీకు మంచి ఖరీదైన బిస్కెట్లు పెట్టలేదు అక్కడ, తక్కువ రేటు టీలు పెట్టారు. ఉన్న వాస్తవం అది. ఈరోజు మనకి ఈరోజు అడుగడుగున పోతుంటే 14 రోజులు 15 రోజులు పాదయాత్ర చేస్తూ పోతే అమరావతి యాత్ర లాగా షెల్టర్లు ఇచ్చేవాళ్ళు, అరిటాకులో భోజనం పెట్టేవాళ్ళు ఎవరు లేరన్న. అక్కడ ఊరేగింపులు చేయడానికి మైకులు పెట్టడానికి మనకి ఎవరు లేరు. కాబట్టి ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన అంశం ఒకటి చాలా స్పష్టంగా. ఈ రోజు 10 సంవత్సరాలు యుద్ధం చేసింది ఒక ఎత్తు, 10 సంవత్సరాలు యుద్ధం చేసింది ఒక ఎత్తు. ఈ 10 సంవత్సరాల్లో మనం ఈ రోజు రైతాంగం చేసింది రాయలసీమ ఉద్యోగంలో ఈ ప్రపంచం ఉన్నంత వరకు సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్నారు. తప్పు లేకున్నా మన దగ్గర ఏ రాజకీయ అండాదండ లేకున్నా ధైర్యంగా నిలబడ్డారంటే మనం అందరం సమిష్టి కృషి అన్నా. మనం ఒకటే ఒక విధానం పెట్టుకున్నాం. మీ ఊరికి మీటింగ్ వస్తే ఏం పెట్టమని రాసేవన్నా, కుర్చీలు కూడా ఏదో కింద కూర్చోబెట్టండి, మంచినీళ్ళు పెట్టమని చెప్పాం. అంటే ఎవరికి బరువు కాకూడదు, ఆర్థికంగా బరువు కాకూడదు అనే ఉద్దేశంతో పెట్టుకుని మీటింగ్లు చేసుకుంటూ పోతున్నాం. ఆ నేపథ్యంలో ఈ 10 ఏళ్ళు చేసిన దాంట్లో ఈ రోజు మనం ఒక విజయం సాధించిన తర్వాత ఈ 4 ప్రాజెక్టులను కూడా నాశనం చేయడానికి కృష్ణ యాజమాన్యం నోటిఫికేషన్ వద్దుకో అంటే ఇస్లాం రాజ్యం దాకా తెలంగాణ వాళ్ళు లేదా కోస్తా వాళ్ళు నీళ్లు ఎత్తుకుపోవాలనుకుంటుంటే దీన్ని ఇది ఏమిటి అని ప్రశ్నించలేని రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడు మనం ఏం చేయాలో మీరు అందరూ ప్రతి ఒక్కరు మాట్లాడాలి. వేరే పాయింట్స్ ఏమవుతుంది, దీని మీద ఏం చేస్తారు, ఏ విధంగా చేస్తారు, వేరే చర్చ చేసుకుంటే చాలా అంశాలు వస్తాయి. దీన్ని ఎదుర్కొనడానికి గ్రామంలో ఈ రోజు మన దగ్గర మమ్మల్ని వాళ్ళు చెప్తున్నారన్న ప్రజాప్రతినిధులు మన వెంబడి లేరు, మాజీ ప్రజాప్రతినిధులు మన వెంబడి లేరు, రాజకీయ పార్టీలు మన వెంబడి లేరు. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనేవాడు కానీ లేదా పోలవరం ఆంధ్రుల జీవనాడు అనేవాడు కానీ రాయలసీమ సమస్యలు, పోలవరం నీళ్లు రాయలసీమ కానీ పట్టుసీమ నీళ్లు రాయలసీమ కానీ కేఆర్పీ గురించి ఛాలెంజ్ చేస్తుంటే మాట్లాడే ప్రజా సంఘాలు లేని నేపథ్యం ఇది. అదేవిధంగా అనేక మంది సలహాదారులు కూడా ఒక్కటి కూడా నోరిపని వేలం, అనేక మంది ఉన్నతాధికారులు రాయలసీమ ఉన్నతాధికారులు సాగరీలో ఉన్న నోరిపని వేలం, అనేక మంది ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు నోడిపోయిన వేళ ఒకవైపు చూస్తున్నాం. విశ్రాంత అధికారులు కూడా నోడిపోకుండా ఒక ఆయన సుబ్బారావు అని చెప్పి రాశాడు. ఆయన మీరు నీళ్లు లేవంటే కృష్ణానదిలో మన జలదీక్ష చేస్తుంటే కృష్ణానది నీళ్లు లేవంటే 6 సంవత్సరాల నుండి ఈనాడు పేపర్లో రాశాడు. 6 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం 200 టీమ్స్ పైన సుబ్బేశ్వరుడికి దిగి నీళ్లు దాటిపోయాయి. శ్రీశైలానికి 8 టీమ్స్ పైన నీళ్ళు వచ్చాయి. నీళ్ళు ఎక్కడి నుండి వచ్చాయన్న ఈ నీళ్లు 3 ఏళ్ల కోసం నిలబెట్టుకున్నా, గుండెవాడి జరగాలి కట్టుకున్నా, లేదా ఉమ్మడి రిజర్వాయర్ కట్టుకున్నా, లేదా సిద్ధేశ్వరం కట్టుకున్నా, లేదా 7 సంవత్సరాల నుండి 2018 5 సంవత్సరాల నుండి అలవూరు రిజర్వాయర్ ఎండిపోతే కుంగిపోతే నిధులు రాని ప్రాజెక్టు నిలబెట్టుకున్నా నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటే ఇవన్నీ మాట్లాడని వైనా మనం ఒకరు చూస్తున్నప్పుడు ఈ రోజు మనకు హక్కుగా మనకు ధైర్యంగా హక్కులు ఉన్నాయి. ఈ రోజు సాగునీటి ప్రాజెక్టుల హక్కులు ఉన్నాయి, మిగులు జలాల మీద హక్కులు ఉన్నాయి, కృష్ణానదిలో నీళ్లు వస్తున్నాయి, నీళ్లు లేని చెప్పే సుబ్బారావు లాంటి సైంటిస్ట్ అధికారులు ఉన్న నేపథ్యంలో మన మీద ఇంకా బాధ్యత పెరిగిందన్న. ఈరోజు మన మీద ఇంకా బాధ్యత పెరిగింది. ఈ బాధ్యతను దీన్ని మనకున్న ఈ ఎవరు ఏ తోడు లేని సందర్భంలో ఏ విధంగా చేసుకోవాలనుకుంటే మీరు ప్రతి ఊర్లో ఒక కమిటీ 500-10 మందిలో కూర్చొని మీ ఊరి వాళ్ళు పక్క ఊరికి పోయి చెప్పారన్నా, పక్క ఊరు వచ్చి మీ ఊరికి చెప్పుకోవాలి. ఎందుకంటే మనకేదో చెప్తారు కదన్నా, పెరటి చెట్టు ఇంటి చెట్టు ఇంటి వైద్యానికి పనికి రాదంటగా మీ వాళ్ళు పోయి పక్క ఊరికి పక్క వాళ్ళు పోయి ఇదే అంశాలే మీరు మీటింగ్ అవసరం లేదు, రచ్చగడ మీద కూర్చొని సాయంకాలం కూర్చొని ఈ మాటలు చెప్పడానికి మీరు ఏ విధంగా కార్యక్రమం చేస్తారో చెప్పాలి. అదేవిధంగా చివరిగా ఒక అంశం, మనకు చాలా ముఖ్యమైన వాడు, రాయలసీమ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నవాడు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు, లోకాయుక్తగా మెంబర్, లోకాయుక్త చైర్మన్ ఉన్నారు. మొన్న ఒక పుస్తక రిలీజింగ్కి పోయి కడపకు పోయి ఒక మాట మాట్లాడాడు. నాకు చాలా గర్వం అనిపించింది. అయ్యా ఈరోజు పెన్నా నది, పెన్నా ఉపనదులంతా మీరు అడుగు వరకు ఇసుకంతా తీసేసి రాళ్ళు నిలుస్తున్నారు, పర్యావరణం ఏ విధంగా ఉంటుంది, భూగోళ జలాలంతా అడుగంటి పోతాయి కదా అని చెప్పి ఒక లోకాయుక్త మాట్లాడితే ఈ రోజు కుందులలో 3 మీటర్ల లోతులు తీసుకుపోయి ఇసుకే కాదు మట్టితో భూమి లోతులు తీసుకుపోతుంటే పర్యావరణం ఏమవుతుందని అడగలేని రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ ఇక్కడ ఉంది. మరి ఇవన్నీ ఎవరు చెప్తారు? ఈరోజు పర్యావరణం డ్యామేజ్ అవుతుంది, మన బోర్లు పోతాయి. ఇక్కడ ఇంకోటి రామకృష్ణ మర్చిపోయాడు ఈరోజు చెప్పడం. మనం పొద్దుటి వాటి నుండి ఎన్ని నీళ్ళు వస్తాయన్నా, ఎన్ని నీళ్ళు వస్తాయి ఫుల్గా ఓపెన్ చేస్తే ఎన్ని వస్తాయి? 45,000 క్యూసెక్లు వస్తాయి. ఈ సంవత్సరం
పైనుండి ఆల్మట్టి నుండి నారాయణపూర్ నుండి జూరాల నుండి శ్రీశైలం అటు తుంగభద్ర డ్యామ్ సుంకేశ్వర అన్ని గేట్లు ఓపెన్ చేశారు. పులిచింతల నాగార్జున సాగర్ ఓపెన్ చేసి నీళ్లు పోతుంటే మనం మొదటి వాటి నుండి ఎన్ని నీళ్ళు తెచ్చుకున్నామన్నా? ఎన్ని నీళ్ళు తెచ్చుకున్నాం చెప్పాలి? ఎన్ని నీళ్ళు తెచ్చుకున్నాం? 15,000 క్యూసెక్ల నుంచి తెచ్చుకోలేదన్నా. ఎందుకు తెచ్చుకోలేదు? 25,000 క్యూసెక్లు ప్రతి సంవత్సరం పుందులేదులో పెట్టి మనల్ని ముంచేసేవాళ్ళు. వరదలు వచ్చాయని చెప్పి నంద్యాల ప్రజలకందరికీ ఒక వాతావరణం క్రియేట్ చేశారు. ఏం చేశారు? వరదలు వస్తున్నాయి కాబట్టి పుందులు వెడలు చేయాలా, పుందులు ఎత్తు చేయాలా, లోతు చేయాలా, వెడలు చేయాలా. ఈ వరదలన్నీ ఎవరు క్రియేట్ చేశారు? ప్రభుత్వం క్రియేట్ చేసింది. 25,000 క్యూసెక్లు 30,000 క్యూసెక్లు. ఎక్కడి నుండి వస్తాయి నీళ్లు? పుందులోకి ఎక్కడి నుండి వస్తాయో తెలుసా మీకు ఎవరికన్నా? పోతిరెడ్డిపాటి నుండి శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ వస్తుంది. అక్కడ నుండి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర నుండి 3 కాలువలు వస్తాయి. 3 కాలువలు, 3 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి అక్కడ నుండి. ఒకటి ఎస్కేప్ కెనాల్, అది నిప్పుడువాగలోకి వేస్తారు. నిప్పుడువాగలోకి వదిలేస్తే నేరు వచ్చి పుందులో పడతాయన్న నీళ్ళు. ఎన్ని కావాలంటే అన్ని నీళ్ళు. అది సరిపోదని చెప్పి ప్రభుత్వం ఎందుకు అని నెల్లూరు కావాలన్న నీళ్ళు వాడికి, నెల్లూరుకి నీళ్లు కావాలి, మునిగిపోయినా పడలేదు, నిప్పుడువాగ నీళ్లు పడేస్తారు. అది కాదని చెప్పి తెలుగుగా నీళ్ళు వెలుగోళ్ళు నింపి వెలుగోళ్ళు గేట్లు ఎత్తి గాలిలో నుండి మళ్ళీ నీళ్లు వదిలేస్తారు పుందులో. అది వచ్చేస్తాయి. ఇంకొక రెగ్యులేటర్ ఉందన్న ఎస్ఆర్ఎస్ నుండి. మీరేం తిరుగులు పడద్దు. ముందు వదలడానికి కావాల్సినవి ఉన్నాయి. ఏంటి? ఎస్ఆర్బిసి గోరకల రిజర్వాయర్ పెట్టుకొని గోరకల రిజర్వాయర్ పంటకాలలో నీళ్ళన్నీ పుందులోకి వస్తాయి. వదిలేసిన నీళ్ళన్నీ అంటే ఈ నీళ్ళు 25,000 క్యూసెక్లు 30,000 క్యూసెక్లు పెట్టి రాయలసీమ ప్రజలు మీకు వరదలు వస్తున్నాయి, నంద్యాల ప్రజలు మీకు వరదలు వస్తున్నాయి, వరదల నుండి మిమ్మల్ని కాపాడడం కోసం నదిని వెడల్పు చేస్తున్నాం, నదిని లోతు చేస్తున్నాం అంటే మాట్లాడలేని ప్రజాప్రతినిధులు ఉన్నారన్న నాకు ఇక్కడ. అయ్యా వెడల్పు చేస్తూ ఉంటే పక్కన 150,000 ఎకరాల ఆయకట్టు పోతుంది, మోటార్లు పోతున్నాయి. వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఇచ్చారా? బంజరు భూమి పోతుందా అన్నారు. బంజరు భూమి మీద మోటార్లు వేస్తున్నాం, మోటార్లు పోతున్నాయి, నష్టపరిహారం ఇచ్చారా? బంజరు భూమి పక్కన మా పొలాలు ఉన్నాయి, నేను తొగచుడికి పోతే రైతు పొలంలో పోయారు, నష్టపరిహారం ఇచ్చారా? వాళ్ళు క్లియర్ గా మనం ఆర్టీ యాక్టివ్లో పోతే మీ నష్టపరిహారం డిసైడ్ చేసిన తర్వాత పర్యావరణ పరిరక్షణ గురించి సర్వే చేసుకున్న తర్వాతనే మీరు తవ్వండి అని ఇచ్చామని చెప్పి లెటర్లు ఇచ్చారు. మరి అవన్నీ జరుగుతున్నాయి, ఇంప్లిమెంట్ జరుగుతున్నాయా? కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి 2 నెలలు అయింది, ఈ గారికి లెటర్ ఇచ్చి 2 నెలలు అయింది. అంటే ఎవరు సమాధానం చెప్పని వ్యవస్థలో ఈ రోజు ఉన్నామంటే ఏం చేయాలో మీకు సమాధానం చెప్తారని. దీనికోసం మనం ఏం చేయాలి? నదిని 3 మీటర్లు తవ్వితే భూగర్భ జలాలు ఏమైపోతాయి? జస్టిస్ లక్ష్మణ్ గారు చెప్పారు, ఇసుక తవ్వుతూనే భూగర్భ జలాలు అడ్డుపోతున్నాయని చెప్పి. అక్కడక్కడ మన వాళ్ళు రాజకీయ నాయకులు కొంతమంది మంచి రాజకీయ నాయకులు ఇసుక తవ్వుపోతూనే అడ్డుకుంటుంటారు. ఈరోజు భూమిని తవ్వేస్తూ, నదిని తవ్వేస్తూ, అడ్డలు తవ్వేస్తూ పోతూ 150,000 ఎకరాలు నీటిని తీసేస్తూ ఎకరాల ఆయకట్టు తోడేస్తుంటే అయ్యా మీరు చెక్ డ్యామ్లు పెడతారా, బ్యారేజ్లు పెడతారా, వాలింగ్ దగ్గర పెడతారంటే ఎవరు ఏమి సమాధానం చెప్పు. ఎవరిని అడిగినా అన్న ఇది డిపిఆర్ తయారైపోయింది, జీవో రిలీజ్ అయిపోయింది, ఆ సెక్రటరీ ఏం పట్టించుకోడు, మా చేత కాదు, మినిస్టర్ సబ్జెక్టు తెలియదు, మీరు పోయి చెప్తే ఎవరైనా వింటాడేమో, ఎవరైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడేమో అనే పరిస్థితిలో మనం ఉన్నాం. ఈరోజు మాకు వచ్చి సమాధానం ఈరోజు చెక్ డ్యామ్లు కట్టడానికి ఇదే బడ్జెట్లో పెట్టుకోవచ్చు. ఎవరు మాట్లాడేవాడు లేడు, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాడు లేడు. మరి నిన్న ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో మనం చూసాం. ఆర్థిక శాఖ మంత్రి గారు ఇక్కడికి వచ్చారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు. చాలా బాగా చెప్పారు వాళ్ళంతా కూడా. రైతులు ఇబ్బంది పెట్టద్దు, మీరు నిధులు లేవని చెప్పి ఇబ్బంది పడద్దు, నిధుల కోసం అంత పోరాడి నిధులు తెచ్చి మరి రిపేర్ చేయాలి అన్నాడు. మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఉద్యోగస్తులు ఎప్పుడు పోరాడతారన్నా, ఎప్పుడు నిధులు తెచ్చుకుంటారు, ఎప్పుడు అలగూరు రిపేర్ చేస్తారు, ఎప్పుడు పొద్దుటి వాడి గేట్లు రిపేర్ చేస్తారు. అంటే ప్రజలను మోసం చేయడానికి మాట్లాడే మాటలు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో మాట్లాడుతూ నిధులు కేటాయించకుండా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఉన్న వ్యవస్థను ఈ రోజు ఉన్నప్పుడు ఈ రోజు మీకు స్పష్టంగా ఒకటే ఒక అంశం చెప్పడానికి వచ్చింది. 10 ఏళ్ళు మీరు సుదీర్ఘంగా పోరాటం చేశారు, అనేక విజయాలు సాధించుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి టైంలో మనం చేసిన సిద్ధేశ్వర ఉద్యమం వల్ల మనకు నీళ్లు అంతో ఇంత ప్రియారిటీలో మనకు వచ్చే. ఈ రోజు కూడా మనం చేసిన ఉద్యమం వల్ల 4 ప్రాజెక్టులకు అనుమతి లభించింది. 854 నీళ్లు నిలబెట్టుకోగలిగినాం. ఈ రోజు 2 విషయాల గురించి, ఈ రోజు ప్రత్యేక ప్యాకేజీ గురించి 25,000 కోట్ల గురించి మాట్లాడే పరిస్థితిని క్రియేట్ చేశాం, లేదా జాతీయ స్థాయి వ్యవసాయ విధానాన్ని క్రియేట్ చేశాం. కాబట్టి అపజయాలు కానీ విజయాలు సాధించుకున్నాం. కానీ ఈ కళ్ళకు గంతలు కట్టి మనం మోసం చేస్తున్న ఈ రాజకీయ వ్యవస్థను ఎదుర్కోవాలంటే ఇంకా 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 క్రియాశీలకంగా మన కమ్యూనిస్టులు చెప్పినట్టుగా సమరశీల పోరాటాలు చేయాల్సిన అవసరం. సమరశీల పోరాటాలు అవసరం లేదు, అవగాహన కార్యక్రమాలు. మీరు 10 మంది కూర్చొని 5 మంది కూర్చొని ఈ గ్రామానికి ఆ గ్రామానికి చేయడానికి మీరు వాలంటీర్గా ఈ కార్యక్రమాలు వేరే విషయాలు ఏమవుతున్నా ఈ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారన్న దాని మీద మీ స్పందన కావాలని చెప్పి
ఇది కేవలం ప్రతినిధుల సమావేశం. ఈ ప్రతినిధుల సమావేశంలో మనం చైతన్యవంతం అవడానికి, పునరంకితం అవడానికి 10 ఏళ్ల నుండి మనం తీసుకున్న దాంతో మనం పొందిన స్ఫూర్తిని ఈ రోజు దిగ్రీకృతం చేసుకొని మనం చేసిన విజయాలను స్మరించుకుంటూ మనం ముందుకు పోవడానికి, మనల్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి? రాజకీయ వ్యవస్థ చేయకుండా ఉన్నప్పుడు కొత్త రాజకీయ వ్యవస్థను క్రియేట్ చేసుకోవాలా, కొత్త రాష్ట్రాన్ని క్రియేట్ చేసుకోవాలా, ఏమైనా సరే మీకు సలహాలు ఏమన్నా చెప్పాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినిపిస్తున్నాను.